రేపు విద్యుత్ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాధిక సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ ఆందోళనలో మొత్తం 62,000 మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే తమ పవర్ ఏంటో చూపిస్తామని ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించింది. తాము చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించకపోవడంతో ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు జేఏసీ వెల్లడించింది. గత నెలలో వారం రోజుల పాటు చేసిన ఆందోళనల తర్వాత ఇటీవల చర్చలకు పిలిచిన యాజమాన్యం ఒక్క హామీ కూడా నెరవేర్చడానికి అంగీకరించలేదని జేఏసీ తెలిపింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 13న చలో విజయవాడ పేరిట ధర్నా చేస్తామన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులంతా ఆ రోజు విజయవాడలోని ధర్నా చౌక్ వద్దకు వచ్చి నిరసనను తెలియజేస్తారన్నారు. 14న జేఏసీ తిరిగి సమావేశం అవుతుందని, అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సమ్మె మొదలవుతుందని స్పష్టం చేశారు. ఈ సమ్మెలో రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపి మొత్తం 63,600 మంది ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనున్నారు. విద్యుత్ ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లు చూస్తే కాంట్రాక్ట్ లేబర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని కోరుతున్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను మంజూరు చేయాలని, ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతిలో ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్లను కాంట్రాక్ట్కు ఇవ్వడం ఉపసంహరించాలని, అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ను నెరవేర్చకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు.